తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. ఇటీవల చిత్తూరు జిల్లా దేవలంపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నేతలు నిప్పు పెట్టిన ఘోర ఘటనను తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలపై, ఆయన సమానత్వ భావనపై వైసీపీ నేతలు చేస్తున్న చెత్త రాజకీయాలకు నిదర్శనమని ఎన్ఎండి ఫిరోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారి అధ్యక్షతన నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య గారు మరియు జిల్లా ముఖ్య నాయకులందరూ కలిసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి వైసీపీ పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలను ఖండిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ గారి స్ఫూర్తిని అనుసరిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలని ఎన్ఎండి ఫిరోజ్ గారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ఎస్పీసీఎల్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Down with the bloody Jagannath Reddy team. We want justice. We want justice. We want justice. మన ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ ఉంటే కూడా ఎంత అరాచకాలు చేస్తున్నారు మీరే చూస్తున్నారు. దాదాపు మనం చూస్తున్నాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళే దాడులు చేసి మళ్ళీ వాళ్ళే మన మీద అటాక్ చేస్తున్నారు. ఇంత వరస్ట్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ని ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ఛాలెంజ్ చేస్తాడు, మేము అధికారంలో వస్తే చూస్తాం ఏం చేస్తామో, ఎవరన్నా ఏమన్నా చెప్తారా, మేము మంచి చేస్తామని చెప్తారు కానీ మేము ఎవరిని వదిలిపెట్టామని చెప్తాడు. అసలైన మళ్ళీ రాడైనా అది ఒక కళ అయినా మళ్ళీ రావడం అంటే. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎన్ని దాడులు జరుగుతున్నాయి. లాస్ట్ 5 years లో మీరు చూశారు ఎంత మంది మీద దాడి, ఒక మైనార్టీస్ మీద, ఒక ఎస్సీస్ మీద, ఒక బీసీస్ మీద, ఒక్క కులం కాదు అన్ని కులాల మీద దాడులు చేశారు. మీరు చూస్తున్నా ఒక్కరిని వదలలేదు. కోవిడ్ టైంలో అయితే డాక్టర్ సుధాకర్ ని నరి రోడ్డు మీద చేతులు కట్టి మీరందరూ చూశారు ఎంత దారుణమని. మళ్ళీ ఒక డోర్ డెలివరీ చేశారు. దానికోసం అసలు అందరూ చూసి మొన్న బుద్ధి కూడా చెప్పారు ఇదే మాజీ ముఖ్యమంత్రిని. మళ్ళీ ఏమంటాడు, మేము ప్రభుత్వంలో మళ్ళీ వస్తే మేము చూపిస్తాం, మా తడాకా ఏమో చూపిస్తాం. నువ్వు నీ తడాకా చూపించలేవు, నీ అసలు ఏం ఆ 11 seats కూడా రావు అని చెప్తున్నాను. కానీ ఇది ఏం అటాక్స్ ఇది జరుగుతున్నాయో దీన్ని ఖండిస్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి ఇది జరగకుండా మా ప్రభుత్వం దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా. దీని వెనకాల ఎవరున్నారో వాళ్ళకి ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసు వేసి వాళ్ళకు ఖచ్చితంగా రిమాండ్ పంపిస్తూ నేను అందరికీ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా వెదరకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక పకడ్బందీగా పథకం ప్రకారం ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక మహానుభావుడు, మహానేత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తునాతునకలు చేసి దాన్ని నిప్పంటించి ఏదో ఒక కుట్రపూరితంగా ఇది తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ వైపుకు నెట్టేయాలనే ఒక దురుద్దేశంతో దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక మహానేతనే ఈరోజు రాజకీయంగా వాడుకుంటున్నారంటే అది వైఎస్ఆర్సీపీ నాయకుల కుట్రలు, కుతంత్రాలు. ఈరోజు చూసుకోండి, ఇది జరిగినటువంటి అంబేద్కర్ స్టాచ్యూపై జరిగినటువంటి దాడి యావత్ ఆంధ్రప్రదేశ్ దేశంలో ఉన్నటువంటి దళితుల ఆత్మగౌరవం పైన జరిగినటువంటి దాడిగా ఈరోజు మనం అభివర్ణించుకోవాలి. ఎందుకంటే గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ కానివ్వండి, అలాగే ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని కానివ్వండి, డోర్ డెలివరీ చేసినటువంటి చరిత్ర కూడా వాళ్ళకే ఉంది. ఈనాడు గతంలో దళితులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని వెన్నంటి ఉంటే కూడా దళిత జాతినే ఈరోజు రాజకీయంగా వాడుకుంటూ వాళ్ళ ఆత్మగౌరవాలను దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఉంది. అయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విజ్ఞులు 151 సీట్లు ఉన్నటువంటి వ్యక్తిని 11 సీట్లకు పరిమితం చేసినా కానీ ఆయనలో ఎటువంటి మార్పు రాలేదు. కేవలం దళితుల పైన రాజకీయంగా వాడుకొని దళితులను అన్ని విధాలా సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి దళిత సోదరిమణులారా ఒకసారి గుర్తుంచుకోండి, ఏ పార్టీ అయితే దళితులను ఆదరిస్తుంది, ఏ పార్టీలో అయితే మనకు న్యాయం జరుగుతుంది, ఇవాళ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దళితులకు అనేక రకమైనటువంటి రిజర్వేషన్లు కానివ్వండి, మనకున్నటువంటి అన్నదమ్ములుగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి
ఈనాడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచక రాజకీయాల వల్ల రాష్ట్ర యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మన దళిత జాతి బిడ్డలంతా కూడా మేల్కోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసే ఆకృత్యాలకు మనం తిరిగి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఏదైతే గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని తలుచుకుంటూ ఇక భవిష్యత్తులో మాకు ఫ్యూచర్ ఉన్న రాజకీయంగా మనుగడ ఉండదేమనే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ రాజకీయంగా అంబేద్కర్ విగ్రహాలను కూడా రాజకీయం చేస్తూ ఈ రోజు ఈ రాష్ట్రంలో అరాచకంగా వాళ్ళు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గాలంతా కూడా దళిత జాతి ప్రజలంతా కూడా గుర్తించుకోవాలి. కాబట్టి ఇది ఏనాటికి కూడా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో మారని మచ్చగానే. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు దళితులనే ఊచకోత పోసాడు. ఈ రోజు అధికారం పోయిన తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి దళితులంతా కూడా మేధావులు విజ్ఞానులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ చిత్రంలో శాసనసభ్యులు జయసూర్య గారు, మరి టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిన్నరాజు, మరి గౌరవనీయులు ఎన్ఎండి ఫిరోజ్ గారు రాష్ట్ర నాయకుడు, మరి వీరి సారథ్యంలో చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పంలో దేవులపల్లి గ్రామంలోని మరి అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గోవిందయ్య ఒక అర్ధరాత్రి ఒక కుట్రపూరితంగా 3వ తారీఖున ఈ నెల మరి అక్కడ ఒక పూరి గుడిసింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చుట్టూ పెట్రోల్ పోసి తగలబెట్టడం అంటే ప్రజాస్వామ్యం పైన, రాజ్యాంగ ఆత్మ పైన జరిగిన దాడి అవమానంగా మేము తెలియజేస్తున్నాం. ఇది వైసీపీ పాలకులు వాళ్ళ నాయకులు కుట్రపూరితంగా చేసి టీడీపీ పార్టీని బదాయించడానికి టీడీపీ పార్టీ నాయకులు చేశారని తప్పుడు ప్రచారం చేయడము చాలా దుర్మార్గమైనది, క్షమించరానిది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎలాంటివి జరగకుండా కట్టడి చేసేటువంటి ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా నంద్యాలలో కూడా సుదీర్ఘ చరిత్రటువంటి ఎన్నెమ్మడి ఫరూక్ గారు కూడా ఒక ఎలాంటి మచ్చలేనటువంటి నాయకుడు. వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి వాళ్ళు. అదే విధంగా జయసూర్య గారు ఎమ్మెల్యే గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ షెడ్యూల్డ్ కాస్ట్ శాసనసభ్యులను, షెడ్యూల్డ్ ట్రైబ్స్ శాసనసభ్యులను చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రామ్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అనేక చోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ పాలనలో ఆయన హయాంలో దళితులు మరి సాష్టాంగ రాజ్యసభ కేంద్ర ప్రభుత్వంలో ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి 52,000 దాడులు, 192 హత్యలు. ఇది ఏం చెప్పేది కాదు, స్వయంగా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సందర్భం. మరి అదే విధంగా మనమంతా చూసాం. ఈ మధ్య కాలంలో ఆయన ఒక ర్యాలీ పోతూ 1,00,000 మంది సింగరేను తన కాన్వాయ్ కింద తొక్కి చెప్పినటువంటి నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన దళిత ద్రోహి. ఒక అనస్థిషియన్ డాక్టర్ సుధాకర్ గారు చాలా ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ, ఇంటెలెక్చువల్, ఈ వాజ్ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్డ్ పర్సన్. అనవసరంగా మాస్ అడిగితే, కోవిడ్ లో మాస్ అడిగితే బెయిల్ వేసి పోలీసుల ద్వారా ఈడ్చుకెళ్లి అతి ఘోరంగా ఎండలో నడి రోడ్డు పైన మరి యావత్తు భారతదేశం చూస్తుండగానే హత్య చేసినటువంటి నువ్వు మర్డరిస్టు. మరి అదే విధంగా నీకు 16 నెలల జైల్లో ఉన్నటువంటి చరిత్ర అనేది. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే నంద్యాలో మరి సెప్టెంబర్ 9వ తారీఖున నువ్వు అన్యాయకాంతంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి నీచ చరిత్ర. ఇప్పుడు ఆయన కన్నెర చేస్తే నువ్వు జైలు పాలవుతావు. కానీ చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వం అటువంటిది కాదు, కక్షపూరితమైనటువంటి నాయకత్వం కాదు. ఆయన ప్రజాస్వామ్యము పరిడిల అందరూ సహజ మనుషులందరూ సమానంగా ఉండాలా, అందరూ అభివృద్ధి చెందాలా, రాష్ట్రానికి ఇన్కమ్ గ్రోత్ కావాలని చెప్పండి తపన పడేటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, మరి అందరూ పోర్ట్ఫోలియో మినిస్టర్లు కానీ, శాసనసభ్యులు అందరూ కానీ ఆయన నాయకత్వంలో కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో, ఒక క్రమశిక్షణగా మరి వెళ్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విగ్రహానికి ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా వీళ్ళందరినీ కూడా సాంఘిక బహిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, మరి అదే విధంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఆచార్యులు కూడా దీనిపైన వ్యతిరేకిస్తూ మరి ఇంటర్నేషనల్ కూడా మరి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీడియా ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటూ నీ కనుసంధంలో అన్ని అసాంఘిక కార్యకలాపాల్లో
ప్రజలను నీ యొక్క కార్యకర్తలను రెచ్చగొట్టి మరి శాంతి లేకుండా నువ్వేమో మౌనం దారుస్తూ ఖండించకుండా ఏమీ తెలియనట్టు నువ్వు ఉండడము ఇది సభ్య సమాజం నిన్ను క్షమించదని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నంద్యాల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద గౌరవ టీడీపీ సీనియర్ నాయకులు అన్న ఫిరోజ్ అన్న గారి ఆధ్వర్యంలో, అలాగే మా నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూరన్న గారు అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి ఈరోజు ఏదైతే చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహాల మీద అమానుషంగా ఆటవికంగా దాడి చేయడాన్ని ఈరోజు నిరసిస్తూ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వారి పిలుపు మేరకు ఇచ్చిన కార్యక్రమానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఏదైతే ఈరోజు ఆ అంబేద్కర్ విగ్రహాల మీద దాడి చేసిన వైసీపీ గుండాల మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని వాళ్ళను వెంటనే ఈరోజు రాష్ట్రం నుంచి బహిష్కరించాలని చెప్పేసి మేము మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఎక్కడో పుట్టిన చిన్న చిన్న కులాలను గౌరవ చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోతుంటే వాటిని ఇన్ని సంవత్సరాలు వెనక్కి నెట్టి ఈరోజు దళితులను వెనక్కి నెట్టి ఒక్క లోన్ లేకుండా చేసి ఎంతమంది దళితులను చంపినా నోరు మేపకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు మూడో గుర్తబెట్టిన ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఇటువంటి అమానుష చర్యల మీద ఉక్కుపాదం మోపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగ జై మందకృష్ణ. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సార్ గారి సారథ్యంలో ఒక ప్రపంచ నేతను ఆయన విగ్రహాన్ని చిత్తూరు జిల్లాలో విధ్వంసం చేయడం వైసీపీ పార్టీ యొక్క వారి యొక్క కుట్రపూరితకు నిదర్శనంగా ప్రపంచ విగ్రహాన్ని ప్రపంచ నేతను ఈ రోజు అవమానపరిస్తే యావత్ అన్ని కుల మతాలకు అన్ని రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఒక మహానేతకు జరిగిన ఘోర అవమానంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ వైసీపీ పార్టీ గతంలో వైసీపీ పార్టీ చేసినటువంటి దళితుల పైన దాడులు ఇప్పుడు కూడా అధికారం కోల్పోయిన నిశ్చయ స్థితిలో ఉన్నటువంటి దుస్థితిలో కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని విధ్వంసం చేయడం మన ఇండియానే అవమానపరిచినటువంటి విధానంగా వైసీపీ పార్టీ ఈ యొక్క మూట కట్టుకునేదని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళితులంతా ఏకమై మనము ఈ యొక్క వైసీపీ పార్టీ యొక్క దాడులను మూకుడుగా అడ్డుకట్టుగా వ్యతిరేకించినటువంటి అంశం ఉంది. ఈ యొక్క పోరాటాన్ని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ఈ యొక్క తీసుకుపోవాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజు వైసీపీ పార్టీ యొక్క దాడులను దళితుల పైనటువంటి మైనార్టీల పైనటువంటి రాజ్యాంగం రాసినటువంటి ఒక మహానేత పైన వారి విగ్రహం పైన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఖండించడంలో భాగంగా ప్రజలు కూడా గుర్తించాలి. గతంలో కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో విధ్వంసాలకు పాల్పడినారు. ఆ విధ్వంసాలకు కూడా మేము బుద్ధి చెప్పే అంశము భవిష్యత్తులో కూడా ఉంది. భవిష్యత్తులో మన చంద్రబాబు నాయుడు గారు దళితులకు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని దళితులను అవమానించాలన్నటువంటి దురుద్దేశంతో ఈ రోజు వైసీపీ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని రాసిన ఒక మహానేతను ప్రపంచ దేశాలే కొనియాడుతుంటే మన ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ ఈ రోజు విగ్రహాన్ని విధ్వంసం చేయడము తీవ్రంగా ఖండించాల్సిన అంశం ఎంతైనా ఉందని మేము సవినయంగా తెలియజేస్తూ ఈ రోజు నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సార్ గారి సారథ్యంలో మేము మూకుడమడిగా ఈ రోజు నిరసన వ్యక్తం తెలియజేస్తున్నాం. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.